ఉగాది పూట ఇల్లు కూల్చివేత, రోడ్డున పడ్డ వృద్ధ దంపతులు, కోర్టు ఆర్డర్తో ఇంటిని కూల్చిన ప్రత్యర్థి వర్గీయులు, పోలీసుల సమక్షంలో నేలమట్టమైన భవనం. పెద్దపల్లి జిల్లా కేంద్రం భూమ్నగర్లో ఘటన. పండగ వేళ విషాదంలో దేవరకొండ సత్యనారాయణ కుటుంబం. సారైగౌడ్ పాత్రపై ఆరోపణలు చేసిన సత్యనారాయణ. ఉగాది పండుగ వేళ కోర్టు ఆర్డర్తో వచ్చిన కొందరు జేసీబీ సహాయంతో ఇంటిని కూల్చివేయడంతో వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. పెద్దపల్లి పట్టణంలోని భూమ్నగర్లో గల దేవరకొండ సత్యనారాయణ భవనం, ఆయన సోదరుడు నరసింహాచారి ఇంటి స్థలంపై గత కొన్నేళ్లుగా వివాదం కోర్టులో ఉంది. ఈ కేసులో ఇటీవల పెద్దపల్లి కోర్టు భవనం కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చాయంటూ ఆర్డర్తో వచ్చిన ప్రత్యర్థి వర్గం మంది మార్బలంతో సత్యనారాయణ ఇంటికి చేరింది. ఆ వెంటనే అక్కడికి పోలీసు అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా చేరుకోవడంతో ఉగాది పూజకు ఉపక్రమిస్తున్న సత్యనారాయణ దంపతులు చూసి హతశ్లయ్యారు. సత్యనారాయణ మీడియాకు చెప్పిన వివరాల ప్రకారం కోర్టు ఆర్డర్ వచ్చింది, మీ సామగ్రి బయటకు తీసుకువెళ్లాలని చెప్పారు. కొంత సమయం కావాలని కోరినా వినకుండా కోర్టు ఆర్డర్పై దండోర వేసి వచ్చిన వారు సామగ్రి బయట వేశారు. అనంతరం జేసీబీతో భవనం కూల్చడం మొదలుపెట్టారు. దీంతో చేసేది లేక కష్టపడి కట్టుకున్న ఇల్లు కళ్ల ముందు నేలమట్టం అవుతున్నది చూస్తూ కన్నీటి పర్యంతమయ్యామని వాపోయారు. నేను, మా తమ్ముడు నరసింహాచారి 240 చదరపు గజాల స్థలం, 2 ప్లాట్లను 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేశామని, దానికి హద్దులు కూడా ఉన్నాయని, అలాంటి స్థలంపై మా ప్రత్యర్థులు 204 గజాలు మాదంటూ కోర్టుకు ఏమి ఆధారాలు చూపించారో తెలియదు. కోర్టు ఆర్డర్ రావడం మాకు అన్యాయం జరిగిందని వాపోయారు. అన్ని అనుమతులు తీసుకొని 2011లోనే ఇంటి నిర్మాణం చేసుకుని అందులోనే ఉంటున్నామని చెప్పారు. ఇల్లు కూల్చివేత విషయం వ్యవహారంలో సారైగౌడ్ పాత్ర ఉందని, ఈ ఇంటిని, స్థలాన్ని అతడే కొనుగోలు చేస్తున్నాడని కొందరు చెప్పారని సత్యనారాయణ ఆరోపించారు. కోర్టు ఆర్డర్ వచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా సరిగ్గా ఉగాది పర్వదినం రోజును ఇంటిని కూల్చివేయడం పట్ల సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది. ఇంటిని కూల్చిన స్థలంలోనే సత్యనారాయణ దంపతులు నిరీక్షణలు ఉండగా వారిని పరామర్శించేందుకు వస్తున్న వారు సానుభూతి తెలుపుతున్నారు. ఈ సంఘటనలో రాజకీయ నేతల ప్రమేయంతో పాటు వివాదానికి సంబంధం లేని వారు దర్శనమివ్వడం పెద్దపల్లి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మరి ఏం చెప్తారో ఏం చెప్తారో ఏమేంటి సార్ కాల్ చేయాలి బాబు, కాల్ చేయాలి. ఎందుకనంటే పోలీసులు వీళ్ళందరూ వచ్చి మాకు నోటీసులు చేయలేదు, ఏమి చేయలేదు అని అంటే నోటీసులు ఇస్తూ ఉండేది. 20 సంవత్సరాల నుంచి కొట్టాడుతున్నారు వాళ్ళు కావాలని అంటారు అని కూలగొట్టింది. మాకు నోటీసులు రాలేదు, మాకు ఏం లేదు అని అంటే నోటీసులు రాకుండా ఇప్పుడు మేము చదువుతాం అనుకుంటే వాళ్ళు కూడా చదివారు పోలీసులు. అసలు ఇది మీ సొంత ఇల్లేనా? మా సొంత వీళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అవుతుంది, 24 సంవత్సరాలు అవుతుంది. 2020 సంవత్సరాలు కొన్నా. మీ పేరు మీద లేదా? మా పేరు మీద ఉన్నది. నేను మున్సిపాలిటీ ఇంటి పన్ను కడతానా, మున్సిపాలిటీ ఇంటి పన్ను కడతానా, అన్ని కడతానా నేను. అవన్నీ ఉన్నాయా మీ దగ్గర? అన్ని ఉన్నాయి, అన్ని లేని. ఒకసారి చూపించుకుంటాం. ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు ఆడాలి చెప్పు. కొట్టినారు దేవరకొండ సత్యనారాయణ. వాళ్ళ హద్దులు వేరు, వాళ్ళ కథలు వేరు. ఎవరు వీళ్ళు? ఎల్లగొట్టింది మన్నెపల్లి వేసమని రాజపల్లి, వీళ్ళిద్దరు. వాళ్ళు ఆపోజిట్. వాళ్ళు 204 గదాలు, వాళ్ళు 244 మాది.
అయితే వాళ్ళది 240 మేము 204 అని కొలుసుకున్నామని వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మాకు 244 అని మాకు ఇచ్చిండు పర్మిషన్. 2 సార్లు తీసుకున్న పర్మిషన్. ఒకసారి తీసుకుంటాను మా బిడ్డ పెళ్లి అయింది, మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నా. మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకున్నా పర్మిషన్, మళ్ళీ ఇచ్చిండు. రాజకీయ నాయకులు అంటే సారయ్య గౌడ్ నాకు కనబడతాను అంతే, బరాబర్ ఆయనే ఉండేది, ఆయన చెయ్యి ఉంటుంది 100కి 100 వాళ్ళు ఆయన. వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. ఇదివరకు నాకు ఫస్టే చెప్పిండ్రు వాళ్ళు, మాకు ఇంట్లో కిరాయికి ఉన్నాయనే ఇంట్లో సారయ్య గౌడ్ కొంటారట అని అంటే, ఆయన వల్ల కొనడానికి అంటే రాజకీయ నాయకుడు అయినా మరి వాళ్ళని కట్టుకున్నారు అని ఆయన అన్నాడు. అందువల్ల సరే ఆయన కమ్మటిగా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు తీసుకొచ్చి మన పోలీసులు రాళ్ళు, ఎవరు నాయకుడు రాడు. ఇప్పుడు అందరికి వాళ్ళు మొత్తం రోడ్డు నిండని వాళ్ళు వచ్చి వీళ్ళంతా చదువుకున్నారు. చదివి ఇతను వాళ్ళకి చెప్పారు. ఏం చేసింది ఏరు పడ్డాం. ఉందామని ఈ కొంప కూడా ఉగాది పండుగ దేవుణ్ణి పెట్టుకుంటున్నాం. మరి ఇక పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఇటు కోర్టు నుంచి ఒక అతను వచ్చిండు. వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేయాలి, ఇల్లు కూలగొడతాం, మాకు ఆర్డర్ వచ్చింది అని అంటే, ఎట్లా ఆర్డర్ ఎట్లా వస్తుంది? ఏంటంటే మీకు ఆర్డర్ ఏం లేదు, ఉన్న ఫలంగా మీరు అవతల పోవాల్సిందే అని అంటే, 3 ఎస్ఐలు మొత్తం పోలీసులంతా ఇక్కడ దిగిరు, బెటలేనంత దిగింది. మీరు ఏం మాట్లాడద్దు, మీరు అవతల ఏందే కావాలంటే వాళ్ళే సామాన్ తీసి బయట పెడతా ఉన్నారు. మేమేం చేయలేని పరిస్థితి. మరి ఇంత అన్యాయం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా చేస్తారంటే మేమేం చేస్తుంది? మరి ఒక రోజన్నా మాకు సమయం ఇచ్చింది కాదు మేము చదువుకుంటానికి. మరి ఒకవేళ కేసు ఉన్నది ఏంటిది అంటే మరి సమయమే ఇయ్యారట వాళ్ళు. ఉన్న ఫలంగా మాకు నోటీస్ ఇచ్చింది లేదు, మాకు తెలియదు. నేను ఇలా ఉగాది పండుగ దేవుణ్ణి పెట్టుకుంటాను, తిరుగుడు కూడా తెలియలేదు. మొత్తం సామాన్లు కూడా వాళ్ళే తీసుకొచ్చి బయట పెట్టి కదా ఉన్న ఫలంగా ఎంత ఇల్లు కూలగొట్టి మీరు పక్కకు పోవాల్సిందే అంటే మేమేం చేయలేని పరిస్థితి. అనాలతిగా రోడ్డు మీదకి వచ్చి పడ్డాం. గత ఎన్ని సంవత్సరాలు ఉంటారు అది కూడా ఇప్పుడు విషయం. 2000 సంవత్సరాల్లో ఉన్నాం. 2005లో ఇల్లు కట్టినాం. గ్రామ పంచాయతీ 2 సార్లు పర్మిషన్ ఇచ్చింది. కరెంటు బిల్లు కడతాం, నల్ల బిల్లు కడుతున్నాం. అన్నిటికీ మేము లైన్లో ఉన్నాం. మేము దేనికి కూడా ఇప్పుడు వెనుకలేదు. మాకు ఎవరు పర్మిషన్ కోసం చూసింది కాదు. మరి గ్రామ పంచాయతీ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది మాకు ఇల్లు కాకపోతే? ఇట్లా ఇప్పటిదాకా మేము కరెక్ట్గానే ఉన్నాం. కేసు కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాం. మాకు అవకాశం లేదు. మా వకీలు కూడా మాకు ఇప్పుడు సహకరించారు. మేము ఉన్న ఫలంగా మీకు ఇల్లు కూడా కొడతాం, మీరు అవతలి పోవాలని మమ్మల్ని ఇళ్ళ కొట్టింది.